ముత్యం. గుడ్ ఈవినింగ్ కారుణ్య. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. ఏం చేస్తున్నావు? నేను వచ్చి మాలాంటి చిన్న పిల్లల కాన్సెప్ట్ చేయబోతున్నాను అన్నయ్య. నీలాంటి చిన్న పిల్లల కోసం మంచి కాన్సెప్ట్ అన్నమాట. అవునన్నయ్య. బాగుంది, కానీ క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది. తినైతే చాలా బాగా చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ స్టార్ట్ మ్యూజిక్. చూస్తున్నారా, వీళ్ళు అనాథలు. ఈ పదం అనాదిగా అనేక సార్లు వింటూనే ఉంటుంటాము. వీరికి ఆశ్రమాలు ఉంటాయని, అక్కడే వీళ్ళుంటారని, అక్కడ వీళ్ళకి తిండి, బట్ట, ఆట పాట, చదువు అన్నీ దొరుకుతాయని పేపర్లలోనూ, టీవీల్లోనూ, రాజకీయ నాయకుల ఉపన్యాసాల్లోనూ వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. మరి వీళ్ళెందుకు ఇలా? రే బాబు, ఆ ప్లేట్లది, గ్లాసులు తీరా రే, అవన్నీ క్లీన్ చేయి. ఎంతసేపు చేస్తారా పని? పొద్దు నుంచి పొద్దుగుకేదాకా ఎత్తుకోవడం కింద పడేయటం. పదండి తొందరగా కదలండి. డాడీ, నీ స్కూల్కి వెళ్తున్నా, బాయ్. ఓకే బాయ్ నాన్న. అబ్బా, నీ డ్రెస్ ఎంత బాగుందో. ఇదేంటి చూడండి, ఇది నాకు నేర్పించావా? నీకు చదువు కావాల్సి వచ్చిందా? మురికి చేతులతో పుస్తకాలను పిల్లలు పట్టుకుంటా. మీ అమ్మా నాన్నలు కనీసం రోడ్డు మీద పడేస్తారు. మా లాంటి వాళ్ళు చేరదీసి పనిచ్చి ఇంత అన్నం పడేస్తుంటే చదువు కావాల్సి వచ్చిందా మీకు? ఎక్కడున్నారో తెలియని మీ అమ్మా నాన్నలు అడుకో. చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి.
అమ్మా స్వీటీ, అమ్మా స్వీటీ, ఏం కాలేదు కదమ్మా? నీకేం కాలేదు కదా? అమ్మా అమ్మా, ఏ మురికి చెయ్యి తగిలితే నా బిడ్డ మాసిపోతుందని అనుకున్నాను. అదే చెయ్యి ఈరోజు నా బిడ్డ ప్రాణాలనే కాపాడిందమ్మా. పదమ్మా పద, నిన్ను కూడా నా బిడ్డలా చూసుకుంటాను తల్లి, చదివిస్తా. పదమ్మా పద తల్లి. చూశారా పరివర్తన? ఇది ఏ మనిషిలో ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎలా వచ్చినా అది మంచికే. 10 చేతుల్లో ఏ ఒక్క చేయైనా ఇలాంటి అనాథలకి ఆసరాగా తమ చేయినందిస్తే, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్స్ గేట్ల ముందు వరకు మనకు నిత్యం కనిపించే ఎంతో మంది అనాథల్లో కొందరి జీవితాలైన పనివైపుకు కాకుండా బడివైపుకు సాగుతాయి. వారి జీవితాల్లో విద్యా వికాసాలు విరాజిల్లుతాయి. తద్వారా సమాజం అనాథరహితంగా మారటం తథ్యం. ఇది మన అందరి కర్తవ్యం, బాధ్యత. ఆ దిశగా మనం అడుగేద్దాం. అనాథల అడుగుల్ని పనివైపుకు కాకుండా బడివైపుకు నడిపిద్దాం. ప్లీజ్ స్టాప్ చైల్డ్ లేబర్. సన్నీ, అన్నయ్య, నిజంగా చైల్డ్ లేబర్ అనేది చాలామంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, దాన్ని ఆపాలని. అవునండి. బట్ ఆ కాన్సెప్ట్ ఈరోజు అందరికీ చూపించావు. నిజంగా అందరూ కూడా పిల్లల చేత అటువంటి పనులు చేయించకుండా, అండ్ అనాథులకి అందరూ లైఫ్ ఇవ్వాలి మనలో కూడా. అంటే నువ్వు లాస్ట్లో చెప్పే చూడు, అది నిజంగా చాలా బాగుంది సన్నీ. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, ఇప్పుడు జడ్జెస్ని అడుగుదాం. సుందరం మాస్టర్, కాన్సెప్ట్ ఓకే, బట్ థిన్గా ఉందమ్మా. ఇంకా కొద్దిగా ఒక క్యారెక్టర్గా ఉండాలి, ఇంకా చాలదు. అక్కడ ఒక కాన్సెప్ట్ ఇదే డిఫరెంట్, ఇక్కడ ఒకటి డైవర్ట్ అవుతుంది. ఏదో ఒకటి కొంచెం మెయిన్గా ఇట్స్ ఓకే, కాన్సెప్ట్ బాగుంది, అయితే చాలదు ఇది మ్యాటర్. ఇట్స్ ఓకే, సింపుల్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. గుడ్. అర్చన గారు, చైల్డ్ లేబర్, చైల్డ్ అబ్యూస్ అండ్ ఇవి చాలా మేజర్ ఇష్యూస్. అవి కొన్నేళ్ల నుంచి పీపుల్ హ్యావ్ బీన్ ఫైటింగ్, ఎన్జిఓస్ ఫైటింగ్ ఫర్ చైల్డ్ లేబర్. కానీ ఐ థింక్ ఇప్పుడు ఒక షేప్కి వచ్చింది, ఒక దారికి వచ్చింది. జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ పిల్లలు చదువుకోవాలి అనే ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటున్నారు. బట్ అది స్లోలీ చేంజ్ అనేది ఓవర్ నైట్ కాదు. కాబట్టి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఒక రిమైండర్ లాగా మనుషుల మైండ్లో రిమైండర్ లాగా వస్తూ ఉంటే ఇట్స్ ఎ గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ. లిటిల్ రేంజర్స్, ఫెంటాస్టిక్స్ అని థ్యాంక్ యూ. చైల్డ్ లేబర్ అనే దాని మీద అంత మంచిగా చాలా నీట్గా చూపించావు, ఎక్కువ ల్యాగ్ లేకుండా. వాళ్ళు వచ్చి వాళ్ళు గంటలు పని చేసి గంటలు సాంగులు పాడి చేసి వీళ్ళు కొట్టి ఇదంతా కాకుండా చాలా నీట్గా ఎంత కావాలంటే అంత ఉంది. ఏది కూడా బోర్ కూడా కొట్టకూడదు మనకి. 3 వైపులు చూపించావు చూసావంటే, ఏదో నా కంటెస్టెంట్ కారుణ్య కాబట్టి కారుణ్యం మీదే దృష్టి పెట్టకుండా పిల్లలందరి మీద దృష్టి పెట్టడం అనేది చాలా బాగుంది. మెయిన్లీ నేనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టాలు ఉంటాయి. ఒకళ్ళకి చదువు అంటే ఇష్టం ఉంటుంది, ఒకళ్ళేమో పని చేయలేక అంత హెల్తీగా ఉండరు, వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టక ఇది చేయక అని. ఇట్స్ అ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్. అందరూ కారుణ్య చాలా బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. నిజంగా ఫీల్ అయింది, ఆకలి అమ్మ అన్నప్పుడు ఆ కూర్చొని ఆ అమ్మాయి చేయడం బెస్ట్ కాన్సెప్ట్. అన్నిటికీ చాలా 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 మంచి కాన్సెప్ట్. వెరీ గుడ్. ఓకే కారుణ్య, సీక్రెట్ స్కోర్స్ కదా, ఎందుకంటే ఈ ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్. సో ఇప్పుడు SMS రిక్వెస్ట్. ఓకే అనియా. హాయ్ నీ, మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KRUNY కారుణ్య అని టైప్ చేసి 57575 SMS. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.